శ్రీకాంతాచారి అమ్మాయికుడే చచ్చిపోయిందా? చచ్చిపోవాలనే ఉద్దేశంతో చచ్చిపోయిందా? ఆ రోజున్న పరిస్థితులలో ఏదైతే కేసీఆర్ గారు చేస్తున్న ఉద్యమాన్ని ఎక్కడైతే నీరు గారుస్తున్నారు అని దాంతో విద్యార్థులు ఎక్కడైతే ఆయన మీద దాడి చేస్తున్నారో భయంతో హరీష్ రావు నేను చచ్చిపోతున్నా అని పెట్రోల్ పోసుకుంటే ఆయనకు అగిపెట్టే ఉండదా? ఎట్లా శ్రీకాంతాచారి ఎట్లా బలైండు? అమ్మాయికుడే చచ్చిపోయిందా? ఈరోజు కూడా వీళ్ళు అనవసరంగా బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్న సంఘాల చేతిలో చిక్కుకోవద్దంటున్నా. ఈరోజు ఖచ్చితంగా మీకు ఏం కావాలో ప్రభుత్వంతో సంప్రదింపులు చేయండి. మీరు ఉన్న పలంగా రోడ్ల మీదకి వస్తే ఎవరైనా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంటుందా లేదా? మగ పోలీసులు కంట్రోల్ చేయడం తప్పంటున్నా, కానీ ఉన్న ఫలంగా మీరు రావడం ఇంకా డబల్ తప్పంటున్నా. కాబట్టి ఏదైనా మనము శాంతియుతంగా అడగాలి. మీరు మేనిఫెస్టోలో మేము పెట్టిన రోజు మీరే వచ్చి ఆ రోజు అడిగితే మేము పెట్టి ఇవ్వకపోతే మాది తప్పు. ఈరోజు మీరు కోరుకున్న దానికంటే 3,900 జీతం వస్తుంది, మీకు రికార్డులకు ఎలాంటి కటింగ్ ఉండదు, పని ఒత్తిడి ఉండదు, టార్గెట్లు ఉండవు, అయినా మీరు ఇంకా రోడ్ల మీదకి వచ్చి ఇచ్చేస్తున్నారంటే ఎవరైనా బలవంతంతో చేసినట్టు అనిపిస్తుందా? ఏమనిపిస్తుందో చెప్పండి.